వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం వెల్మకన్య గ్రామ పంచాయతీ గట్టుప్పల్ మండలం నల్గొండ జిల్లాలో ఉన్నాం. వెల్మకన్య గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రావుల స్వప్న రమేష్ గారితో ఉన్నాం. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు మొదటిసారిగా వెల్మకన్య గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆ స్వప్న గారు నమస్తే. నమస్తే. రమేష్ గారు నమస్తే. నమస్తే. బాగురా? బాగున్నామండి. ఎంత నడుస్తుందండి ప్రచారం? చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఉమ్. ప్రతి ఇంటికి బొట్టు పెట్టి మరి స్వాగతిస్తున్నారు మా వెల్మకన్య ప్రజలు. ఓకే స్వప్న గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ అండి, బీకామ్ కంప్యూటర్స్ అండి. ఓకే, ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేస్తూ ఉన్నారు కదా, అంటే మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటారు ఈ వెల్మకన్య గ్రామంలో? గ్రామాభివృద్ధి కోసం అండి. గ్రామంలో మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్కరికి సమానంగా అందజేయడానికి, ఇంకా అలాగే ఇప్పుడు చదువుకున్న యువతని ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయ పరంగా అయినా స్టడీ పరంగా అయినా అలాంటి వాటి కోసం ముందు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో మీరు పోటీ పోటీ చేయాలనుకుంటున్నారు కదా? చేయాలనుకుంటున్నాను. ఓకే, మీకు ఏ గుర్తు కేటాయించబడింది? మాకు కత్తెర గుర్తు కేటాయించబడిందండి. ఓకే, సో మీరు ప్రజలకు ఏం అడగాలనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటారు? ఈ ఒక్కసారి మాకు అవకాశం కల్పిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా యొక్క ఉద్దేశం. ఓకే రమేష్ గారు, మీరు మొదటిసారిగా పోటీ చేస్తూ ఉన్నారు కదా, అంటే మెయిన్గా అసలు ఈ గ్రామానికి సంబంధించి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది, ఇంతవరకు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, ఇది చేస్తే బాగుంటుంది అనే అంశం మీ మైండ్లో ఏమైనా ఉందా? మా గ్రామంలో చదువుకున్న యువకులు చాలా ఎక్కువ శాతం ఉన్నారండి. ఇంచుమించు ఒక 400 మంది ఉన్నారు. విద్యని మధ్యలో వదిలేసి వాళ్ళ జీవితాలని ఈ వ్యవసాయం మీద మన పనుల మీద గడుపుతున్నారు. నేను ఈ సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో విశాలమైన ఆట మైదానాన్ని తయారు చేసి పోటీ ప్రపంచానికి, పోటీ పరీక్షలకు యువతని అందించాలనే నా ఏకైక లక్ష్యం. సో అంటే యువతని మీరు ఒక విద్య, వైద్యం అనే అంశాల మీద ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. సో విద్యలో భాగంగా మీరు చాలామంది వెల్మకన్య గ్రామంలో చాలామంది యువత చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అంటే వాళ్ళకు మీ మీ విధానం ఏంటంటే మేము వాళ్ళకి చదివిస్తాం, మంచి అలాంటి సహకారాలు అందిస్తాం, అదేవిధంగా కోచింగ్ సెంటర్లు పెడతాం అనే విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంచి నిర్ణయం ఇది. సో ఇంకా మీరు ఊరి అభివృద్ధి కోసం ఇంకా ఏం చేయాలనుకుంటారు? అసలు మీకు ఈ వెల్మకన్య గ్రామ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? ఎమ్మెల్యే గారి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము హై స్కూల్లో కానీ, ప్రైమరీ స్కూల్లో కానీ, అంగన్వాడీ స్కూళ్ళలో కానీ బుక్స్ పంపిణీ కార్యక్రమం కానీ, ఎవరైనా చనిపోయినా వారికి ఆర్థికంగా నా వంతుగా సహకారం అందిస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తయారు చేయాలని నేను కోరుకుంటున్నా. తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గాన్ని ఎంత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారో అలాగే మునుగోడు నియోజకవర్గంలో మా గట్టుప్పల మండలంలోని వెల్మకన్య గ్రామాన్ని మొదటి స్థానంలో ఉంచి వారి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకొని ప్రజల సహకారంతో, వెల్మకన్య గ్రామ ప్రజల సహకారంతో ఖచ్చితంగా నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని మీ అందరికీ తెలియజేస్తున్నా. సో ఓకే రమేష్ గారు, మీరు చాలా చూస్తాను ఈ సర్పంచ్ ఎలక్షన్స్ చాలా వరకు కూడా గ్రామాల్లో చూసుకుంటే ఒక్కొక్కరు ఓటుకు 5,000 ఇస్తా, 10,000 ఇస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఎంత పంచుతారు? ₹1 పంచట్లేదండి. మా గ్రామంలో యువత స్వచ్ఛందంగా అన్న నువ్వు నిలబడు, మేము మీకు సహాయ సహకారాలు అన్నీ అందించి మిమ్మల్ని మీ అభ్యర్థిత్వాన్ని గెలిపించుకుంటామని వారే స్వచ్ఛందంగా నన్ను ముందుకు రప్పించారు. వారి శ్రేయస్ కోసం, గ్రామ ప్రజల శ్రేయస్ కోసం విద్య మీద, వైద్యం మీద, అలాగే వీధి లైట్ల సమస్యల మీద, మురికి కాలువల సమస్య మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తానికి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని చెప్తున్నాను. ఓకే రైట్. ఇప్పుడు యువత రాజకీయాలకు రావాలని చెప్పి చెప్తా ఉన్నారు, యువత రాజకీయాలు ఉండాలని చెప్తా ఉన్నారు. మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు? ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ఇంత ముందుకు
చాలామంది పోటీ చేయవచ్చు. వెల్మకన్ని గ్రామం తరపున సర్పంచ్గా పోటీ చేయొచ్చు, వార్డు మెంబర్లుగా పోటీ చేయొచ్చు. కానీ యువత ముందుండి నన్ను రా అని చెప్పేసి ఈ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడని చెప్పేసి వాళ్ళ తోడ్పాటు చాలా ఉంది. అలాగే ప్రజలు వెల్మకన్నే ప్రజలందరూ కూడా రా నువ్వు చదువుకున్నావు, సేవ చేస్తున్నావు, ఎమ్మెల్యే గారు సహకారం ఉంది, గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు మనకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల కింద 25 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. లైట్లు లేవంటే ఒక 6 నెలల్లోనే 56 వీధి లైట్లు సార్ మాకు ఇవ్వడం జరిగింది. అట్లే హైమాస్ లైట్లు గ్రామ పంచాయతీ దగ్గర బస్టాండ్ ఆవరణంలో హైమాస్ లైట్లు లేవు సార్ మాకు అనగానే 2 హైమాస్ లైట్లు ఒక 15 రోజుల క్రితమే మాకు మంజూరు చేయడం జరిగింది. సీసీ రోడ్లు ఇంచుమించుగా మొదటి విడతలో 10 లక్షలు, రెండో విడతలో 15 లక్షలు మా గ్రామానికి కేటాయించడం జరిగింది. రాజగోపాల్ రెడ్డి సార్కి వెల్మకన్నె గ్రామం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. మేము గెలిచి సార్కు వెల్మకన్నె గ్రామాన్ని ఆయనకు కానుకగా ఇస్తాం. రమేష్ గారు, ఫైనల్గా మీరు ఈ వెల్మకన్నె ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? అందరికీ చేతులు జోడించి చెప్తున్నాం, ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో నేను మీ ముందుకు వస్తున్నా. మేము వెల్మకన్నె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. మాకు కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది, సీరియల్ నెంబర్ 2. వెల్మకన్నె గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ మీకు తెలియజేయంది ఏమనగా, గ్రామంలో మురికి నీటి వ్యవస్థను బాగుపరుస్తానని తెలియజేస్తున్నా. అలాగే వీధి లైట్ల సమస్య లేకుండా కూడా చూస్తానని తెలియజేసుకుంటున్నా. ఎమ్మెల్యే గారి సహకారంతో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు వెల్మకన్నె గ్రామానికి తీసుకొచ్చేలాగా ప్రయత్నిస్తాను. అలాగే మా గవర్నమెంట్ ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాకు తెలంగాణలోనే మంచి ఫైర్ బ్రాండ్ అయిన రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో వెల్మకన్నె గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ తెలియజేస్తున్నా. హై స్కూలు ప్రహారీ గోడ లేదు, ప్రైమరీ స్కూలు ప్రహారీ గోడ లేదు, అంగన్వాడీ స్కూళ్ళు ప్రహారీ గోడ లేదు. ఈ 3 స్కూళ్ళకి ఎమ్మెల్యే గారి నిధుల నుంచి ప్రహారీ గోడలను నిర్మించి విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో అంగన్వాడీ కేంద్రం ఉంది, దాన్ని కూడా మరింత బలంగా తయారు చేసి చిన్నపిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని కూడా ఇచ్చే విధంగా వారికి చిన్నతనంలోనే మంచి విద్యా వ్యవస్థను అందించేలాగా కృషి చేస్తాను. వీధి లైట్ల సమస్య గెలిచిన 6 నెలల్లోనే 56 లైట్లు ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు. బస్టాండ్ ఆవరణంలో చీకటిగా ఉంది సార్, హైమాస్ లైట్ వేస్తే బాగుంటుంది అని అంటే 2 హైమాస్ లైట్లను శాంక్షన్ చేయించిన ఘనత ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. అట్లే గెలిచిన 3 నెలలలో 15 లక్షల సీసీ రోడ్లు, మళ్ళీ ఎన్ఆర్జీఎస్ నిధుల కింద 10 లక్షల సీసీ రోడ్లు రెండో విడతల వెల్మకన్నె గ్రామానికి ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, ఖచ్చితంగా నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ సమస్యను తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గారు మమ్మల్ని ముందుండి నడిపిస్తూ వారి ఆశీస్సులతో మేము వెల్మకన్నె గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరూ మీ కొడుకుని అనుకోండి, మీ తమ్ముని అనుకోండి, మీ మనవణ్ణి అనుకోండి, మీరందరూ కత్తెర గుర్తుకు ఓటేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా వెల్మకన్నె ప్రజల్ని కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు సర్పంచ్ అభ్యర్థితో మాట ముచ్చట. సో వీళ్ళు మొత్తం మీద మేము గ్రామానికి అభివృద్ధి సహకారం చేస్తాం, మాకు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే సహకారంతో మేము అభివృద్ధి ఇప్పటికే కొన్ని పనులు చేసినాం, మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ కూడా మేము ఆయన సహకారం తీసుకొని ఆయన నిధులతో కాకుండా నా సొంత డబ్బుతో కూడా నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి స్వప్న రమేష్ గారు మాట్లాడడం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మరోసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ స్వప్న రమేష్తో మరో ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.